హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి వావిలాల. మన వావిలాల వ్యూస్లో ఇప్పటిదాకా మనం రాసుల గురించి, నక్షత్రాల గురించి, గ్రహాల గురించి, అదేవిధంగా కర్మ సిద్ధాంతం గురించి, సైకాలజీ గురించి మొదలైన టాపిక్స్ అన్నీ మనం కవర్ చేయడం అనేది జరిగింది. మధ్యలో మన సనాతన ధర్మం గురించిన విషయాలు షార్ట్స్లో కూడా మేము అప్లోడ్ చేస్తూ వచ్చాము. అంటే మధ్యలో మేము ఏమైనా టెంపుల్స్కి వెళ్ళినా అవి కూడా చిన్న చిన్న వ్లాగ్స్, రామకృష్ణ మిషన్కి సంబంధించినవి కానీ మేము ఏ ప్లేసెస్కి అయితే వెళ్ళామో అవి వ్లాగ్స్ అన్నీ చేస్తాము. లైవ్ చాట్స్ కూడా చేయటం జరిగింది. ఇప్పటిదాకా మీరందరూ ఎలా అయితే ఆదరించారో ఇకపై చెప్పే సబ్జెక్ట్స్ కూడా అలానే ఆదరిస్తారని నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పామిస్ట్రీ, హస్త సాముద్రికం. దాని గురించి మనం ఈ రాబోయే క్లాసెస్లో డీటెయిల్గా చెప్పుకుందాం. అసలు సాముద్రికము అంటే అర్థం ఏంటి, దానికి అసలు ఆ పేరు ఎలా వచ్చింది అనేది వాళ్ళు చూద్దాం. సాముద్రికము అంటే మనకి విష్ణుమూర్తి ఏదైతే సముద్రంలో పాన్పు మీద పడుకుంటారు కదా, ఆయన యొక్క శరీరానికి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన అంశాలను సముద్రుడు వివరించాడనమాట. అంటే మన శారీరక నిర్మాణం అది ఎలా ఉంటుంది, ముఖం, వర్చస్సు, తేజస్సు అవన్నీ కూడా అంటే విష్ణుమూర్తి బాడీ మీద ఉండే ప్రతి భాగాన్ని కూడా వివరణ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. అందుకనే దీన్ని సాముద్రికము అన్నారు. హస్త సాముద్రికము అంటే మనకి ఏవైతే ఈ పామ్స్లో ఉంటాయో దానికి సంబంధించి ఏవైతే రేఖల నిర్మాణం, కడుపుల నిర్మాణం ఇవన్నీ అంటే పామ్స్లో ఉండే ప్రతి చిన్న అంశాన్ని కూడా ఆధారంగా చేసుకుని మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది మనం సాముద్రికంలో చూస్తాం. అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలానికి సంబంధించి అన్ని రకాలుగా మనం దీన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ పామిస్ట్రీ ఏంటంటే సైంటిఫిక్ సబ్జెక్ట్. అయితే మనకి దీనికి మాతృక ఏదంటే మనకి భారతదేశం అనే చెప్తారు మనకి సాముద్రికం. ఎందుకంటే మనకి పురాణాల నుంచే దీనికి ఒక విశిష్టమైన ప్రాముఖ్యత అనేది ఉంది. మనకి ఎలా అయితే గౌతమ మహర్షి, అత్రి మహర్షి, గార్గయ, పరాశుర అంటే వీళ్ళందరూ కూడా ఈ పాండిత్యాన్ని సంపాదించి దాని గల విశిష్టతని పురాణాల్లోనే మనకు తెలియజేశారు. మనకు ఎలా అయితే నారదీయ కానీ, గరుడ పురాణం కానీ, స్కాంద శారీరకము అని మనకు ఒక సంస్కృత గ్రంథం ఉంది. స్కాంద శారీరకం దాంట్లో ఏంటంటే అంగలక్షణాన్ని తెలియజేశారు. పామ్ రీడింగ్లో మెయిన్ 2 విషయాలు మనకు అవగతం అవుతాయి. ఫస్ట్ది ఏంటంటే అంగశాస్త్రం అనేది ఉంటుంది. అంటే మన శారీరక నిర్మాణం, నథింగ్ బట్ మన శారీరక నిర్మాణాన్ని బట్టి దానికి ఉండే లక్షణాలను బట్టి మనస్తత్వాన్ని మనం అంచనా వేస్తాం. సెకండ్ వచ్చి మనస్తత్వ శాస్త్రం. ఇది చాలా అంతర్లీనంగా ఉంటుంది పామిస్ట్రీలో. అంటే ఒక మనిషి యొక్క మనస్తత్వ స్వభావం అనేది ఎలా ఉంటుంది అంటే అతను బై హ్యాండ్స్ రీడింగ్ మనం తీసుకుని ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అని మనం అలా ప్రిడిక్ట్ చేయగలుగుతాం అనమాట. అందుకని మనకి పామిస్ట్రీకి సంబంధించి పురాతన నుంచి మనకి ఒక ప్రాధాన్యత అనేది చోటు చేసుకుంది. ఇంకా తర్వాత హరగౌరీ శాస్త్రము, హరగౌరీ సాముద్రిక శాస్త్రము అంటారు. అంటే అది శివుడు పార్వతీదేవికి చెప్పిన శాస్త్రం. అందులో ఏంటంటే దాంపత్య జీవితం గురించి చెప్పారు. అంటే దాంపత్య జీవితానికి సంబంధించిన కరుస్ ఎలా ఉంటాయి, ఒక ఐడియల్ కపుల్, ఆదర్శవంతమైన కపుల్ అనేది ఎలా ఉంటుంది అనేది మనకి హరగౌరీ సాముద్రిక శాస్త్రంలో వివరించారు. అంటే వీటన్నిటి ద్వారా మనం ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చు అంటే ఒక మనిషి మానవ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం ఇందులో క్రోడీకరించవచ్చు. అందుకనే పామిస్ట్రీకి అంత పెద్ద పీట అనేది వేశారు. ఇక వాల్మీకి మహర్షి రామాయణంలో తీసుకుంటే రాముని యొక్క మొత్తం రూపాన్ని వర్ణించారనమాట. అంటే రాముడు నీలమేఘశ్యాముడు, రాముడి కంఠం శంఖాకారంలో ఉంటుంది, వేళ్ళు ఇలా ఉంటాయి, వేళ్ళ పరిమాణం ఇలా ఉంటుంది, కణుపులు ఇలా ఉంటాయి, నడక విధానం ఇలా ఉంటుంది. అంటే వాటి ద్వారా మనం ఏంటంటే రాముడు ఇలా ఉంటాడు అంటే శారీరక నిర్మాణం బట్టి మానసిక తత్వాన్ని మనం అలా అంచనా వేయచ్చు. ఇంకా తర్వాత పోతన మహాశయుడు భాగవతంలో ఏం చెప్తారంటే శ్రీహరి, ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదాల గురించి వర్ణిస్తారు. హరిపాదాలు అంటే శ్రీకృష్ణుడి శారీరక నిర్మాణంలో అరికాల్లో కనుక మనం చూస్తే శంఖం, చక్రం, గద 3 ఉంటాయి, 3 కనిపిస్తాయి మనకి. ఇంకో పాదంలో ఏంటంటే విల్లు కనిపిస్తుంది. తర్వాత ధ్వజస్తంభం లాంటి నిర్మాణం ఒకటి కనిపిస్తుంది. అలా అంటే ఒక దైవానికి సంబంధించి ఏ గుర్తులైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట మనకి శ్రీకృష్ణుడి గురించి. అంటే వీటి ద్వారా మనం ఏంటంటే ఇది ఒక ట్రెడిషనల్ సబ్జెక్ట్, దీన్ని ఏం చేశారంటే ఒక సైంటిఫిక్ రీఫార్మ్గా తీసుకొచ్చి పామిస్ట్రీని మనకు తీసుకొచ్చారనమాట. అంటే అది ట్రెడిషనల్ ప్లస్ సైంటిఫిక్ మిక్సింగ్ 2 ఉంటాయి.
మన బాడీ నిర్మాణంతో పాటు మనిషి యొక్క మనస్తత్వాన్ని కూడా అంచనా వేసే శాస్త్రంగా దీన్ని మనం తెలుసుకుంటాం. ఆ తర్వాత కాలంలో ఏం చేశారంటే చాణక్యుడు ఏంటంటే చాణక్య నీతులతో పాటు మనకి జ్యోతిష్యం ఏదైతే పురాతనమైన సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటితో పాటు సాముద్రికాన్ని కూడా వాళ్ళు అప్పట్లో స్టూడెంట్స్కి బోధించేవాళ్ళు. మనకి ఎలా అయితే గురుకుల పాఠశాలలో ప్రతి సబ్జెక్ట్తో పాటు దీన్ని కూడా బోధించేవారు. చాణక్యుడు, ఆ తర్వాత అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్తలు, అలెగ్జాండర్, వీళ్ళందరూ కూడా పామిస్ట్రీకి సంబంధించి పాండిత్యాన్ని వాళ్ళు అవగతం చేసుకున్నారు. అయితే దీనికి మాతృగా భారతదేశం నుంచి సంపాదించిన నాలెడ్జ్ని ఇతర విదేశీయులు కూడా నేర్చుకోవడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్, యూరోపియన్స్, రష్యా, ఇటలీ వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి వచ్చి దీనికి సంబంధించిన శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి వాళ్ళ దేశాల్లో దీన్ని డెవలప్ చేశారు. అంటే డిఫరెంట్ హ్యాండ్స్ని చూడటం వల్ల రకరకాల రిజల్ట్స్ అనేవి వస్తాయి కదా, వాటన్నిటిని కూడా వాళ్ళు అవగతం చేసుకోవడం అనేది జరిగింది పామిస్ట్రీ. ఇంకా ఆఖరిగా పామిస్ట్రీకి సంబంధించి పామిస్ట్రీ పితామహుడు, సముద్రానికి సంబంధించి పితామహుడుగా కీరో శాస్త్రవేత్తని మనం చెప్పుకుంటాం అన్నమాట. కీరో ఏంటంటే ఐర్లాండ్కి సంబంధించిన శాస్త్రవేత్త, సాముద్రికుడు అనమాట. ఆయన మన ఇండియాకు వచ్చి ఇక్కడ ఉన్న ఆయన ఎక్కడెక్కడ పర్యటించారు, ఏ రకంగా ఆయన్ని ఆ సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోవడానికి ఆయన ఏ రకంగా కృషి చేశారు. ఎందుకంటే థీసిస్ అనేవి మనకి ఇండియాలో ఒకలా ఉంటాయి, ఫారెన్లో ఒకలా ఉంటాయి. దీనికి సంబంధించి కూడా రకరకాల సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. అంటే మన ఇండియాకి సంబంధించి సాముద్రికం అంటే కొన్ని రకాల కాంపోనెంట్స్ ఒకలా చెప్తాము, ఫారెన్కి సంబంధించి కొన్ని రకాల ఎలిమెంట్స్ కింద చెప్తూ ఉంటాం మనం, వాటికి సంబంధించి ఎలా ఉంటుంది. అయితే ఈ పామ్ రీడింగ్కి సంబంధించి మనం ఏ విషయాలు తెలుసుకోవాలి. ప్రిడిక్షన్ అంటే నథింగ్ బట్ అన్ని రకాల విషయాలు తెలుస్తాయి మనకి. మెయిన్ సైంటిఫిక్గా మనం తెలుసుకునేది ఏంటంటే హెల్త్కి సంబంధించిన విషయాలు అనేవి ఎలా ఉంటాయి, ఇంకా అన్ని విషయాలు కూడా వాటికి సంబంధించి ప్రతిదీ క్షుణ్ణంగా మనం నేర్చుకుందాము. నెక్స్ట్ వచ్చే క్లాసెస్ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో డినోట్ చేయండి. నమస్తే.